పుష్ప 2 సినిమాకి సంబంధించి పుష్ప 2ని మెచ్చుకుంటూ ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్కే రోజా ఆ సినిమాకి సపోర్ట్ ఇస్తుంది. సో ఆ ట్వీట్ ఏంటి, అసలు అందులో ఏం రాసుకొచ్చారు చెప్పు. అయితే రోజానే కాకుండా ముఖ్యంగా ఇంతవరకు మనం ఎన్ని సినిమాలు, ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఒక రాజకీయ నాయకులు మాత్రం ఈ విధంగా సినిమాని పోగిన సందర్భాలు చాలా తక్కువ. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాత్రం పుష్ప 2 సినిమా అనేది చాలా మటుకు పొగుడుతున్నారు. సో ఫస్ట్ రోజా పెట్టిన ట్వీట్ చూద్దాం. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో అంటాడు, అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులయించారు. మీ సుకుమార్ రైటింగ్స్ తో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకొని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరంతా రేయ్ మచ్చా ఎవర్రా ఈడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగ జాతరను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. మీరు 3 గంటల 20 నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకొని, పసుపు రాసుకొని, గంధం పూసుకొని, నిమ్మకాయల దండ మెడలో వేసుకొని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ మాత్రం చిలరెగిపోయి డాన్స్ చేసిన స్క్రీన్ మీద అద్భుతంగా చేసి చూపించారు. రష్మిక మందన్న కూడా సూపర్ గా చేసింది అని రోజా మాత్రం ట్వీట్ పెట్టింది. సో ఇదంతా ఏంటి, ఏమనిపిస్తుంది? ఇండైరెక్ట్ గా అలా ప్రభుత్వం గురించి చెప్తున్నట్టుంది నాకైతే. అంటే అటు రాయలసీమని పొగుడుతూ గత ప్రభుత్వ హయాంలో మేము చేసిన జాతర అంగరంగ వైభవంగా చేసాము, అట్లనే సినిమాల్లో కూడా చేశారు, మేము ఇన్ని చేసినాము అన్నట్టుగా ఇండైరెక్ట్ గా వాళ్ళు చేసిన పనులు చెప్పుకున్నట్టు ఉంది తప్పించి అక్కడ సినిమా గురించి చెప్తుంది. బట్ సినిమా గురించి చెప్పుకుంటూ ఇటు మళ్ళీ రాజకీయాలలో కూడా చెప్పడం 100లో 60% ప్రభుత్వం గురించి చెప్తుంది, 40% సినిమా గురించి. అయితే మొత్తానికి ఇప్పటి వరకు మనం చూసినాం వైసీపీలో ఉన్న వాళ్ళు, మనకు జగన్మోహన్ రెడ్డి కూడా నేను సినిమా చూసిన అని చెప్పిండు, అండ్ విజయసాయి రెడ్డి చెప్పి ఇట్లా అందరూ కూడా అసలు ఒక్క పుష్ప 2 సినిమానికి ఎందుకు ఇంత పొగుడుతున్నారంటే అక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఆయన అక్కడ ఎప్పుడైతే మద్దతు తెలిపిండో అప్పటి నుంచి అనుకోవచ్చు. మనం సినిమా వచ్చినప్పుడు కూడా చూసాం, అక్కడ నంద్యాలలో కావచ్చు, పిఠాపురంలో కూడా థియేటర్ కి వచ్చారు కదా, పోస్టర్ల మీద కూడా మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వచ్చినామని డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా. సో మొత్తానికి అయితే రోజా మాత్రం ఇంత పెద్ద ఒక ఎస్సే రైటింగ్ రాసి మాత్రం పుష్ప 2 సినిమా అయితే ఘోరంగా పొగిడింది. అందులో వాళ్ళ ప్రభుత్వం గురించి కూడా సెల్ఫ్ డాప్ కూడా కొట్టుకుంది. అండ్ నిజానికి సినిమా రిలీజ్ కంటే ముందు నుంచి, రిలీజ్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అది ఇండైరెక్ట్ గా వీళ్ళకి అటు వాళ్ళకి పడట్లేదు అన్నట్టుగా ఉంది. కానీ మొన్న రీసెంట్ గానే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అని అల్లు అర్జున్ చెప్పారు, మీరు ఎన్ని కోతలు కోసినా వాళ్ళు ఒకటే ఫ్యామిలీ.